పోస్ట్ మార్కెట్లో కొన్ని ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు మనకి ఒక 8 పాయింట్ల తేడాతో ఏంటంటే నిఫ్టీ 20,000 మార్క్ అనేది టచ్ చేయటం మిస్ అయింది. సో హోప్ టుమారో అయిపోద్దని చెప్పేసి అనిపిస్తుంది, ఎందుకంటే 8 పాయింట్లే కాబట్టి. అండ్ పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది అబ్జర్వ్ చేసినట్టే ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్గా బై చేస్తున్నారు. ఒక నెలన్నర అట్లా నుంచి చూసుకున్నట్టే ఈరోజు 3,370 కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా డిఐఎస్ 193 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో సెల్లింగ్ వర్సెస్ బాయింగ్ చూసుకుంటే బాయింగ్ అగ్రెసివ్గా జరుగుతుంది అండ్ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు అనమాట. సో ఎనీహౌ ఈ యొక్క ఫండ్ ఫ్లో అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇండియాలోకి అని చెప్పొచ్చు. 3,000 కోట్లు అంటే గ్రేట్ కదా, నైస్. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రిజల్ట్స్. ఈ యొక్క రిజల్ట్స్ విషయానికి వస్తే హిందుస్థాన్ అండ్ ఇన్ఫోసిస్ ప్రస్తుతం ఈ రెండింటి గురించి ఒకసారి ఓవర్వ్యూ అనేది తీసుకుందాం. సో ఇక్కడ ఇదంతా మనం చదువుకోవచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రోత్ 10% అనేది కనిపిస్తుంది. ఏది రెవెన్యూ చూసుకున్నట్టయితే. అదేవిధంగా ఒక్క నిమిషం ఇక్కడ మనం స్టాట్స్ అనేది చూద్దాం. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో లాస్ట్ మార్చి 2023 క్వార్టరు అండ్ జూన్ 2023 క్వార్టర్ అనమాట. ఈ రెండు క్వార్టర్స్ కంపారిజన్ చేసుకున్నప్పుడు కొంత తగ్గినాయి కూడా. ఎక్కడంటే ఇక్కడ చూడండి, మనకు వచ్చేసరికి ఆపరేటింగ్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో తగ్గింది ఇక్కడ, రైట్. అంతకుముందేమో మార్చి క్వార్టర్లో 7,948 కోట్లు ఉంటే ఇప్పుడేమో 7,934 కోట్లు ఉంది. ఓకే, ఎనీహౌ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కంపారిజన్ మనం చేసుకున్నట్టయితే ఇది జూన్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ అనమాట, 2022, జూన్ క్వార్టర్ 2023. ఇది చూడండి, ఇక్కడేమో ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసరికి 6,931 కోట్లు ఉంది, బట్ ఇప్పుడేమో 7,934 కోట్లు ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మనం కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. ఆ యొక్క పర్సంటేజ్ మనం చూసుకున్నట్టయితే 14.5% అనమాట. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు ఇదైతే ఇంక్రీజ్ అయింది. ఓకే, 5,956 కోట్లు. అదేవిధంగా ఆఫ్కోర్స్ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్న లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో ఇంక్రీజ్ అనేది అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కంపారిజన్ చేసుకున్నప్పుడు మనకి 21.5% అనేది ఇంక్రీజ్ అనేది కనిపిస్తూ ఉంది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో అయితే కొద్దిగా ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గింది. ఓకే, ఎనీహౌ ఓవరాల్గా అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఈ యొక్క గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, $1.2 బిలియన్ ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పారు ఎవరు, విప్రో వాళ్ళు Q1లో. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీ, ఇక్కడ $2.3 బిలియన్ ఆఫ్ ఆర్డర్స్ అనేది మాకు చేతిలో ఉన్నాయి, లార్జ్ డీల్స్ అనేది విన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ పైప్ లైన్ స్ట్రాంగ్గా ఉంది. ఎక్కడికక్కడ మేము ఆప్టిమైజేషన్ చేసుకుంటున్నాం, ఖర్చులు తగ్గించుకుంటున్నాం. ఓకే, అండ్ ఇది చెప్పాలంటే మంచి రిజల్ట్స్ ఇచ్చినట్టే, ఎందుకంటే మ్యాక్రో ఎకనామికల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, బట్ స్టిల్ బెటర్ రిజల్ట్స్ అనేది మేము అనౌన్స్ చేసామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2024లో అండర్లయింగ్ సేల్స్ గ్రోత్ అనేది 7% ఇంక్రీజ్ అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎబిటిడా మార్జిన్ వచ్చేసరికి 40 బేసిస్ పాయింట్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో పెరిగింది. దాని తర్వాత ఇక్కడ ప్యాట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసరికి 9% గ్రో అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసరికి 8% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ షో అని చెప్పేసి కామెంట్ చేయటం అనేది జరిగిందనమాట. ఓకే, దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా సెక్టార్స్ చూసుకున్నట్టయితే మనకి నిన్నటి రోజున మార్నింగ్ చూసాము, మొన్న కూడా ఐటీ డ్రాగ్ చేసింది స్లైట్గా, అన్ని గ్రీన్లో ఉన్నాయి. బట్ అగైన్ ఈరోజు కూడా మనం చూసుకున్నట్టయితే 0.66% నెగిటివ్గా ట్రేడ్ అయింది. దాని తర్వాత రియాలిటీ అండ్ మీడియాలో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది, బట్ సెల్లింగ్ అయితే కాకపోవచ్చు. అండ్ టాప్ షో వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, బ్యాంకు, ఫార్మా నుంచి మనకు క్లియర్గా కనిపిస్తుంది, మోర్ దాన్ 1%. అండ్ ఆఫ్ కోర్స్
నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా 1% పైనే కంట్రిబ్యూట్ అనేది చేసినాయి. ఓవరాల్ స్ట్రక్చర్ బాగుంది, అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. బట్ మనకి ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఓకే షో అనేది అంత స్ట్రాంగ్గా ఇవ్వలేదని చెప్పేసి అనిపిస్తుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో మంచి స్టాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, దాని పర్పస్ అనేది దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి దీంట్లో ఇండియా మార్ట్లో 29% అనేది ఇంక్రీజ్ అయింది ఇక్కడ, ఓకేనా. అదేవిధంగా ఏబీబీ 15%, 19%. బట్ ప్రైస్ అనేది చేంజ్ అవ్వలేదు ఇక్కడ చూడండి ఇండియా మార్ట్, ఓకే. సో దీంట్లో ఏంటంటే ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఇండియా మార్ట్ చార్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఇండియా మార్ట్ డైలీ. సో ప్రస్తుతానికి మంచి బులిష్ మూవ్లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లో, ప్రీవియస్ స్వింగ్లో ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళాడు. విత్ ఇన్ ద రేంజ్ అనేది కన్సాలిడేషన్ జరుగుతుంది. బట్ ఇప్పుడు మనకేంటంటే హైయెస్ట్గా దగ్గర దగ్గర 30% ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయింది. బట్ డైలీ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఏంటంటే కంప్లీట్గా నారో రేంజ్లో ట్రేడ్ అవుతుంది, రైట్. చూడండి వెరీ నారో రేంజ్ అనమాట. ఎనీ మూమెంట్ ఏంటంటే ఐదర్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు, మనకేంటంటే స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని అయితే బుల్లిష్ సైడ్ అనేది ప్రస్తుతానికి వాచ్ లిస్ట్లో పెట్టుకుందాం. దీంట్లో మనకి ఏదైనా ఇంట్రాడే కదలికలు అనేది కనిపిస్తే దీంట్లో డెఫినెట్గా లాంగ్ సైడ్ ఆపర్చునిటీ అయితే చూడొచ్చు, ఓకే. అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే 2930 అనుకోవచ్చు రఫ్గా. ఎందుకంటే ఇది ఇన్సైడ్ క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ తర్వాత 1, 2 క్యాండిల్స్ కంప్లీట్గా ఇన్సైడ్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, దాంట్లో ఇక్కడ ఎడిషనల్గా కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు అనమాట. ఎలా యాడ్ చేస్తున్నారంటే ఇది కిందకి వెళ్ళిద్దని 30% పీపుల్ ఫ్యూచర్స్ షార్ట్ చేస్తున్నారు ఇక్కడ, ఓకేనా, కిందకి వెళ్ళిద్దని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఏంటంటే 30% పీపుల్ ఏంటంటే 30% కాదు సారీ, ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చెప్తామంటే మనకి దీంట్లో ఎక్కువ మంది వచ్చారనమాట. ఇది పైకి వెళ్ళిద్దని చాలామంది దీని మీద బెట్టింగ్ పెడుతున్నారు, కిందకి వెళ్ళిద్దని చెప్పేసి బెట్టింగ్ పెడుతున్నారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది అండ్ ప్రైస్ అయితే స్క్వీజ్ అయింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం పైకి వెళ్ళింది అనుకోండి, ఒక వర్గం ఓడిపోతారు. బట్ ఇక్కడ ఎందుకు మనం హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నామంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనమాట. ఎక్కువ మంది దీని మీద ఇద్దరు ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు, అంటే బుల్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు. బట్ ఒక సైడ్గా మూవ్ అయినప్పుడు ఏంటంటే ఒక వర్గం వారు షార్ట్ కవరీ అనేది చేసే అవకాశం ఉంది, ఫాస్ట్గా క్విక్ మూవ్ అనేది వస్తుంది అనమాట. సో వెరీ బేసిక్గా చెప్పాను, ఓకే. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏబీబీ, కంకర్, ఈ 2 స్టాక్స్ ఒకసారి చూద్దాం. స్లోగా వెళ్దాం, ఓకేనా. ఏబీబీ ఇది వచ్చేసరికి ఆల్రెడీ ప్రైస్ డ్రాప్ అయింది, ఓకే. సో ఒకవేళ దీంట్లో మళ్ళీ మనం షార్ట్ చేయాలి అనుకుంటే కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఆ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి మనకి 4352 అనమాట. ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్, ఓకే. ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది, మల్టిపుల్ డబుల్ టాప్ ఇది ఈ లెవెల్, ఇక్కడ ఎం ప్యాటర్న్. ఒకవేళ రీవిజిట్ కానీ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి స్లోగా కిందకైతే రావచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట, ఓకే. దిస్ ఈజ్ ఆల్సో ఇది కూడా మనకి ఏంటంటే షార్ట్ సైడ్ అనేది యాడ్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రైస్ కాబట్టి 1-2 డేస్ ఏదైనా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ 4352 ఆ లెవెల్ దగ్గర రీవిజిట్ కానీ చేసిందంటే మళ్ళీ అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు యాడ్ అయ్యే అవకాశం. ఇక నిఫ్టీ 50 విషయానికి వస్తే మనకి చక్కగా పైకి వెళ్ళింది. ఇక్కడ 2 డేస్ హాల్ట్ అయింది, అక్కడ నుంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. అండ్ మోరోవర్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మనం డైలీ
అప్డేట్ చేసుకుంటున్నాం వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్స్ ఏమన్నా ఉంటే. సో ఈరోజు మనం అప్డేట్ చేసుకున్న లెవెల్స్ ఒకసారి రివ్యూ తీసుకుందాం, దాని తర్వాత ఏం జరిగింది అనేది ఒక ఐడియా వస్తుంది. సో అటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం పార్టిసిపేట్ అనేది కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనం ఛానల్ అనేది మార్నింగ్ డ్రా చేసి పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఈ యొక్క లోని అప్రాక్సిమేట్గా కలుపుతూ, సో మనం ఏమనుకున్నాం అంటే ఈ యొక్క పాయింట్ దగ్గర మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం, ఎందుకంటే డిఐఎస్ హెవీగా సెల్ చేశారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ క్యాండిల్ అనేది మనకు క్లోజింగ్ ఇచ్చింది, కానీ ఈరోజు ఓపెనింగ్ అయినా దీని కింద ఏదైనా అట్లా ఓపెన్ అయితే కూడా మనం ఏదైనా షార్ట్ చేసుకోవచ్చు స్కాల్పింగ్ కోసం అన్నట్లు. ఓకే, సేమ్ లెవెల్ అనేది రెస్పెక్ట్ చేసింది మార్కెట్ ఎగ్జాక్ట్గా. ఒకసారి 15 మినిట్స్కి వెళ్దాం. ఓకేనా, మనం డ్రా చేసుకున్న లెవెల్స్ అవి మార్నింగ్ ప్రీ మార్కెట్లో ఈ యొక్క లెవెల్ రెస్పెక్ట్ చేసింది 19,843. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మనం ఏదైతే ఈ యొక్క ఛానల్ అనుకున్నామో ఆ యొక్క ఛానల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది లోవర్ సైడ్. ఓకే, సపోర్ట్ తీసుకొని కైండ్ ఆఫ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ ప్రెషర్ క్యాండిల్ అనుకోవచ్చు. ఓకే, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం కదా 19,843, 1, 2 అండ్ థర్డ్ అటెంప్ట్ కూడా ట్రై చేసింది. బట్ చూడండి, సెల్లర్స్ లేరు ఇక్కడ. సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు, ఇక్కడ పెద్దగా సెల్లర్స్ లేరు. వెరీ సాలిడ్ క్యాండిల్ ఇది. 1, 2, 3, 4, 5 అంటే 15 మినిట్స్ క్యాండిల్ కదా, 15 × 4 5. సో దగ్గర దగ్గర గంట సేపు ఇక్కడే మార్కెట్ అనేది స్పెండ్ చేసింది. ఎక్కడ ఒక రెడ్ క్యాండిల్ కూడా ఫాలో అప్ జరగలేదు. బట్ ఇదైతే బ్యూటిఫుల్ హ్యాంగింగ్ మ్యాన్. ఓకే, అండ్ తర్వాత ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. ఎప్పుడైతే 19,850 అనేది బ్రేక్అవుట్ అయిందో, ఇది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, ఇక మళ్ళీ మార్కెట్ రాకెట్ లాగా వెళ్ళింది. మనం ఏదైతే డ్రా చేసి పెట్టుకున్నామో ఆ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇనిషియల్గా అది కూడా జరగలేదు, దాని తర్వాత కొద్దిగా చేసుకోవడానికి ట్రై చేశారు, కానీ ఇది కంప్లీట్గా ఇండెసిషన్ క్యాండిల్. దీన్ని బట్టి మనం ఏంటంటే ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేయలేము. ఓకేనా, డెఫినెట్గా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీ లేదు ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ చేసేసింది ఈ యొక్క స్వింగ్ హైని, స్ట్రైట్ వే వెళ్ళిపోయింది అనమాట పైకి. రైట్, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈరోజు రిలయన్స్ దాని నుంచి జియో ఫైనాన్షియల్స్ అండ్ సర్వీసెస్ అనేది సపరేట్ చేశారు. అందుకని రిలయన్స్లో మనకేంటంటే ప్రైస్ 7.8% తగ్గినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే గ్యాప్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. ఇదేంటంటే ప్రైస్ అడ్జస్ట్ చేశారనమాట. ఇక్కడ అడ్జస్ట్ చేసి ఆ యొక్క షేర్కి యాడ్ చేస్తారు. ఆ షేర్స్ ఏంటంటే ఎవరైతే రిలయన్స్ హోల్డ్ చేస్తున్నారో 28th దాకా, ఓకే 19th అనుకుంటా ఐ థింక్, వాళ్ళకి ఏంటంటే ఒక షేర్ రావటం అనేది జరుగుతుంది. ఓకే, ఇకపోతే నిఫ్టీలో ప్రస్తుతం జరిగిన సిచ్యువేషన్ అది. డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే మనకి ఎక్కడ రెసిస్టెన్స్ లేదు, ఆల్ టైమ్ హైలో ఉన్నాం. అండ్ వెరీ గుడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ హోప్ ఏంటంటే 20,000 మార్క్ అనేది టచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది వెరీ గుడ్ క్యాండిల్. మనకి ప్రస్తుతం ఎటువంటి రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఏం కనిపించట్లేదు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి కూడా ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ అనేది చూసుకుందాం. 1 hour టైం ఫ్రేమ్లో మనం ఈ 2 లెవెల్స్ మార్నింగ్ మార్క్ చేసుకొని దాని గురించి అనుకున్నాం. మేబీ ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళొచ్చు, ఒకవేళ అది అక్కడ ఏదన్నా మనకి రెసిస్టెన్స్ లాగా ఫేస్ అయితే కూడా కిందకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్కడ రెసిస్టెన్స్ ఏం కనిపించలేదు, చాలా స్లో స్టార్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది, మంచి సాలిడ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది. అండ్ మళ్ళీ రీటెస్ట్ జరిగిందనమాట ఇండెసిషన్, అక్కడి నుంచి కూడా సాలిడ్గా పైకి వెళ్ళింది. అండ్ ఐ థింక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా రికవర్ చేసింది సెకండ్ హాఫ్లో. ఓకే, ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీ సక్సెస్ఫుల్గా 517 పాయింట్లు క్లోజ్ అయిందనమాట. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మేబీ 1-2 days కన్సోలిడేషన్ అది మనం చూద్దాం తర్వాత. బట్ ఎనీహౌ రెండు కూడా వెరీ గుడ్ పొజిషన్స్లో ఉన్నాయి. ఇక ఒకసారి నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఒకసారి చూద్దాం. అండ్ డైలీలో ప్రస్తుతం ఏంటంటే 20,585 దగ్గర
అప్రాక్సిమేట్గా ఒక రెసిస్టెన్స్ ఉంది. బట్ ఎనీహౌ సేమ్ అన్నీ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం నిఫ్టీలో. ఎందుకంటే మనకి ఇక్కడ 20,000 అనేది రెసిస్టెన్స్ అనుకున్నాం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. స్టిల్ 20,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇంట్రాడేలో కాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోయారు. ఓకేనా, ఇది ఏటీఎం దగ్గర కాల్స్ అండ్ పుట్స్ అగ్రెసివ్గా యాడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎట్ ద మనీ దగ్గర చాలా అగ్రెసివ్గా యాడ్ చేశారు చూడండి. ఈ 3 కూడా ఈరోజు యాడ్ అయినాయి అనమాట కింద. బట్ ఇక్కడ కాల్స్ అయితే యాడ్ చేయలేదు ఇంట్రాడేలో. పుట్స్ కొద్దిగా అగ్రెసివ్గా 20,000 అంటే స్లైట్ ఇన్ ద మనీకి వెళ్ళిపోయారు పుట్స్. ఎందుకంటే మార్కెట్ అట్లీస్ట్ 20,000 దగ్గర ఉన్నాం కాబట్టి గ్యాప్ అప్ అన్న చేస్తాడు ముందు మార్నింగ్ అన్న ఉద్దేశంతో. బట్ ఎనీహౌ అనే బిగ్గర్ పిక్చర్ ఏంటంటే ఓన్లీ 20,000 కనిపిస్తుంది కానీ మనకి ఎక్కడ రెసిస్టెన్స్ అయితే కనిపించట్లేదు. ఒకటే స్ట్రైక్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందంటే దాన్ని మనం కన్సిడర్ చేయలేమన్నమాట. ఓకే, ఎనీహౌ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం బుల్లిష్ పొజిషన్స్ మార్కెట్లో బిల్డప్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో ఇది వెరీ సింపుల్గా మనకేంటంటే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అండ్ రిపోర్ట్. ఓకే, మరిన్ని అప్డేట్స్ ఏంటంటే మనం మరొక ఎపిసోడ్ అనేది చేసుకుందాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్. ధన్యవాదాలు.